ఆజాద్ అని ఒక కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జనవరి 17న రిలీజ్ అయింది హిందీలో. అంటే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఉన్నాడు గెస్ట్ రోల్లో, మరి మెయిన్ రోల్లో తెలీదు. హీరో వచ్చేసి అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ అని మొదటి సినిమా అతనికి. అలాగే హీరోయిన్ వచ్చేసి రషా తడాని, అంటే మన రవీనా టాండన్ ఉంది కదా ఆమె కూతురు. రవీనా టాండన్ హస్బెండ్ వచ్చేసి అనిల్ తడాని, అతను వచ్చేసి మన పుష్ప 2 హిందీ డిస్ట్రిబ్యూటర్, హిందీ ప్రొడ్యూసర్ అనుకోవాలి. అతను వీళ్ళ కూతురే రషా తడాని. సో అజయ్ దేవగన్ మేనల్లుడు, రవీనా టాండన్ కూతురు హీరోయిన్లు ఈ సినిమా. నేను ట్రైలరు ఒక పాట చూశాను, సినిమా ఇంకా చూడలేదు. ఆజాద్ నిన్న కలెక్షన్స్ చూస్తే కేవలం 1.5 కోటి ఉంది అంతే. అంటే నిన్న 2 హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకటి కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అయితే, 2 ఆజాద్. ఇది కంగనా రనౌత్ సినిమాకు కూడా పెద్ద కలెక్షన్స్ లేవు, కేవలం 2 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. ఈ సినిమాకు 1.5 కోటి వచ్చాయి. అంటే ఈ నెలలో హిందీ సినిమాలు వచ్చింది 3. ఫస్ట్ మన హీరో సోనూ సూద్ది ఫతే వచ్చింది జనవరి 10న. ఆ సినిమాకి కూడా మొదటి రోజు 2.5 కోట్లే వచ్చాయి. అంటే మన గేమ్ చేంజర్ డబ్బింగ్ సినిమా ఉన్న ఇప్పటి వరకు రిలీజ్ అయిన హిందీ సినిమాలు 3, ఒకటి ఫతే, 2 ఎమర్జెన్సీ, నిన్ననే ఆజాద్ 3. సో ఈ ఆజాద్ సినిమా వచ్చేసి బాగానే ఖర్చు పెట్టి తీశారు, 80 కోట్ల బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకు. అండ్ 2,000 థియేటర్లు రిలీజ్ అయింది ఇండియాలో. బట్ కలెక్షన్స్ 1.5 కోటి ఉన్నాయి, ఎందుకంటే అంత కొత్త వాళ్ళు. ప్లస్ అజయ్ దేవగన్ ఉన్నాడు, మరి గెస్ట్ వల్ల తెలీదు. చూడాలి, ఈ వీకెండ్లో చూస్తాను నేను. మరి టాక్ బాగుండే, రివ్యూస్ బాగా వస్తే మరి ఈ వీకెండ్లో కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. బట్ పోటీలో ఎమర్జెన్సీ సినిమా ఉంది, మరి ఏది గెలుస్తుంది, 2 గెలుస్తాయా 2 ఓడిపోతాయా అనేది చూడాలి. కంటెంట్ పరంగా ఏది బాగుందో నేను 2 చూసి చెప్తాను. అది మన అమన్ దేవగన్ అండ్ రషా తడాని, అజయ్ దేవగన్ అండ్ డయానా పెంటీల కొత్త హిందీ సినిమా ఆజాద్. రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1.5 కోటి నెట్ కలెక్షన్స్. టికెట్ ధరలు కూడా తక్కువే నార్త్ ఇండియాలో. నిన్న సినిమా లవర్స్ డే అని చెప్పేసి కేవలం 99 రూపాయలకి టికెట్ పెట్టారు మల్టీప్లెక్స్లో. అండ్ సింగిల్ స్క్రీన్స్ 99, మల్టీప్లెక్స్లో 112 నిన్న. అయినా కానీ కలెక్షన్స్ ఇల్లే. చూడాలి మరి. ఓకే, బాయ్.